ఉమ్మడి విజయనగరం జిల్లా నుండి ఇద్దరు ఎమ్మెల్యేలకు రాష్ట్ర కేబినెట్లో స్థానం దక్కింది. బీసీ తూర్పు కాపు సామాజిక వర్గం నుండి కొండపల్లి శ్రీనివాసరావుకు అవకాశం రాగా, ఎస్టీ సామాజిక వర్గం నుండి గుమ్మిడి సంధ్యారాణికి మంత్రి పదవి దక్కింది. జిల్లాలో పలువురు సీనియర్లు, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల నుండి వచ్చిన వారసులు ఉన్నప్పటికీ వారిని పక్కన పెట్టి వీరిద్దరికి మంత్రి పదవి దక్కడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మంత్రి పదవి దక్కించుకున్న కొండపల్లి శ్రీనివాస్ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చిన నేత. కొండపల్లి శ్రీనివాసరావు తాతగారైన కొండపల్లి పైడితల్లి నాయుడు టీడీపీలో సుదీర్ఘంగా సేవలు అందించారు. ఆయన మాజీ టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా, మాజీ జెడ్పీ చైర్మన్గా, మాజీ ఎంపీగా కూడా పనిచేశారు. పార్టీకి కొండపల్లి పైడితల్లి నాయుడు సేవలు మరువలేనివి. ప్రస్తుతం ఆయన మనవడు శ్రీనివాసరావు రాజకీయాల్లో కీలకంగా మారారు. కంప్యూటర్ సైన్స్లో ఎంఎస్ చేసిన శ్రీనివాసరావు తరువాత అమెరికా నుండి తిరిగి ఇండియాకు వచ్చి వ్యాపార రంగంలో స్థిరపడ్డాడు. శ్రీనివాసరావు ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భమే లేదు. కానీ ప్రస్తుతం 2024లో జరిగిన ఎన్నికల్లో గజపతి నగరం నుండి టీడీపీ తరఫున పోటీ చేసి బొత్స సత్యనారాయణ సోదరుడు అప్పల నర్సయ్యపై సుమారు 24,000 పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. చీపురుపల్లి నుండి పోటీ చేసి మాజీ మంత్రి బొత్సను ఓడించిన ఇదే తూర్పు కాపు సామాజిక వర్గంకి చెందిన కీమిడి కళా వెంకట్రావును సైతం పక్కన పెట్టి కొండపల్లి శ్రీనివాసరావు వైపు మొగ్గు చూపింది టీడీపీ అధిష్టానం. ఇక మంత్రి పదవి పొందిన మరో నేత గుమ్మిడి సంధ్యారాణి. సాలూరు మాజీ ఎమ్మెల్యే జెన్ని ముత్యాలు కుమార్తె సంధ్యారాణి 1994 నుండి అనేక సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసి వరుస ఓటములు చవిచూశారు. అయితే 2015లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది టీడీపీ అధిష్టానం. అంతేకాకుండా పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే పొలిట్ బ్యూరోలో సైతం అవకాశాన్ని కల్పించారు. ప్రస్తుత ఎన్నికల్లో డిప్యూటీ సీఎం రాజన్న దొరపై గెలుపొంది మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. ఇలా కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి ఇద్దరు నేతలు కూడా ఇప్పటి వరకు అసెంబ్లీలో అడుగుపెట్టిన దాఖలాలు లేవు. కానీ ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత నేరుగా మంత్రి హోదాలో అసెంబ్లీలోకి అడుగుపెట్టడం ఇప్పుడు ఆసక్తిగా మారింది.